గతంలో 2014 ఎలక్షన్ తర్వాత అమరావతికి వచ్చి అక్కడ శంకుస్థాపన, భూస్థాపన అవన్నీ గూడా జేసి, ఖచ్చితంగా అక్కడ ఒక మంచి క్యాపిటల్ వస్తుంది. దాన్ని మేము సపోర్ట్ జేస్తాము. దానికి భారీ ఎత్తున నిధులిస్తాము అంటూ చెప్పినటువంటి నరేంద్ర మోడీ నీళ్లు, మట్టి తప్ప ఏమి ఇవ్వలేదు. వచ్చి కాస్త హడావుడి చేసి కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు. అట్లాగే తిరుపతిలో కూడా మేము ఢిల్లీ చేస్తాం తిరుపతి. సోది కబుర్లు బాగా చెప్తారు. నరేంద్ర మోడీ అయినా ఎవరైనా, చంద్రబాబు అయినా, జగన్ అయినా, రాహుల్ గాంధీ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ అయినా. సోది కబుర్లు చెప్పడంలో రాజకీయ నాయకులు ఒకరికొకరు పోటీ పడుతూ ఉంటారు. అన్ని అబద్ధాలు. 95% ఆఫ్ ది థింగ్స్ వీళ్ళు అబద్ధాలు చెప్తారు. సో ఈ అబద్ధాలు చెప్తూ ముందుకెళ్ళినటువంటి మోడీ ఈ రోజుకి చచ్చినట్టు ఎన్డీఏలో భాగస్వామిగా అవ్వడం, ముఖ్యంగా ఆ ప్రభుత్వం మోడీ 3.0 ఫామ్ అవడానికి చంద్రబాబు నాయుడు యొక్క సపోర్ట్ ఉండడంతో చచ్చినట్టు కొన్ని కొన్ని గుడ్ న్యూస్లు చెప్పాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా అమరావతికి ఒక స్ట్రాంగ్ గుడ్ న్యూస్ ఇచ్చారు. నిజానికి ఇది ఎంతవరకు ఉపయోగం అనేది పక్కన పెడితే, ముందు కూటమి ఫామ్ అయినటువంటి నెల రోజుల్లోనే ఒక పెద్ద థింగ్ ముందుకు కదిలినట్టు, కాస్తంత విడుదలైనట్టు నిధులు అవబోతున్నాయి, శాంక్షన్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి ఓఆర్ఆర్, మనకి హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ ఉంది కదా, అట్లాగా అమరావతి చుట్టూ కూడా ఒక ఓఆర్ఆర్, అంటే ఇంటర్ గా ముందు డెవలప్ చేసుకుని ఆ తర్వాత కట్టుకోవాలి. మరి ఎందుకు వీళ్ళు అటు నుంచి మొదలెట్టారు? ఎనివే ఏదో ఒకటి ఇవ్విసావంటారా బాబు అన్నట్టుంది మన పరిస్థితి కూడా. సో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ని ఇప్పటికీ అనుమతించినటువంటి కేంద్రం ఈ ఏడాది బడ్జెట్ లో నిధులు కేటాయించినట్టు తెలుస్తోంది. 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్. మీకు హైదరాబాద్కి మీకు ఐడియా ఉంటే అక్కడ కూడా అంతే, 200 కిలోమీటర్లో ఎంతో ఉంటుంది, 125. సో ఈ చుట్టూ ఉంటుంది హైదరాబాద్కి చుట్టూ. మనం అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోవచ్చు, విజయవాడ వెళ్ళొచ్చు, అటు చెన్నై, ఇట్లా ఈ రకరకాల ప్లేసెస్కి వెళ్ళొచ్చు. మళ్ళీ ఊళ్ళోనే వేరే ప్లేసెస్కి తిరగచ్చు. సో 180 కిలోమీటర్లు అమరావతి చుట్టూ అంటే మరి చాలా దూరం కవర్ చేస్తుంది. అది ఎక్కడి వరకు కవర్ అయితే ఏంటో రేడియస్ మనకు తెలియదు. సో 25,000 కోట్లు ఖచ్చితంగా దీనికి అవసరం అవుతాయని అంచనా ఉంది. దీంట్లో ఒక 10,000 కోట్ల వరకు ఈసారి బడ్జెట్ రాబోతుంది జూలై ఎండ్లో, జూలైలో వస్తుంది. సో ఆ బడ్జెట్ లోనే ఆంధ్రప్రదేశ్కి ఒక 10,000 కోట్ల ఔటర్ రింగ్ రోడ్ కోసం శాంక్షన్ చేయబోతున్నారు అనే మాట వినిపిస్తుంది. భూసేకరణతో సహా ప్రతి ఖర్చుని కేంద్రమే భరిస్తుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ కోసం భూమిని సేకరించాలి కదా, పొలాలు ఉంటాయి, రోడ్లు ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి, వీటన్నిటికీ కూడా ల్యాండ్స్ ఉంటాయి వేరే వాళ్ళు, ఇవన్నిటికీ కూడా భూమి సేకరించి అక్కడ ఈ ఔటర్ రింగ్ రోడ్ కట్టాలి. ఈ ఔటర్ రింగ్ రోడ్ కట్టే దాంట్లో వీళ్ళు భూమిని సేకరించాల్సి ఉంటుంది కదా, ఆ భూమి మొత్తాన్ని కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా కేంద్రమే, ఆంధ్రప్రదేశ్ సంబంధం లేకుండా కేంద్రమే దగ్గరుండి ఆ భూసేకరణ చేయడం, అది కట్టడం అంతా కూడా నితిన్ గడ్కరీ యొక్క ఇదిలో జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి వెళ్ళేటువంటి ఓఆర్ఆర్ కి 6 లేన్లతో ఎక్స్ప్రెస్ వేగా డెవలప్ చేయబోతుంది. అసలు మంచి ప్రాజెక్ట్ ఇది. కానీ ఉపయోగమా కాదా, మధ్యలో ఏం డెవలప్ అవ్వలే కానీ చుట్టూ మాత్రం ఇట్లా కడుతున్నారు. సరే, ఎనీవే, అది దాన్ని చూసైనా సంస్థలు వస్తాయేమో. ఇంకోటి ఏదైనా కానీ చంద్రబాబు చేసిన, అంటే చెయ్యాలనే నిశ్చయం ఉన్న వాళ్ళు ఎవరన్నా, చంద్రబాబు అనండి, జగన్ అనండి, ఎవరైనా సరే చెయ్యాలనే నిశ్చయం ఉంటే వీళ్ళకి ఒక 5% ఉంటుంది. చంద్రబాబుకి ఒక 5% ఉంటే జగన్కి 3% ఉండొచ్చు. బట్ ఎంతో కొంతే ఉంటది వీళ్ళకి, ఓ భారీ ఎత్తునే ఉండదు. సో చెయ్యాలనేటువంటి నిశ్చయం కొంచెమైనా ఉంటే, దానికోసం నిజంగా ఇట్లాంటి అడుగులు పడితే స్లోగా వస్తుంది డెవలప్మెంట్ అనేది. ఎన్నో డెకేడ్స్ హైదరాబాద్ అనేది 200 సంవత్సరాలు, 100 సంవత్సరాల పైన ఈ లెవెల్లో డెవలప్ అయింది తప్ప ఏదో రాత్రికి రాత్రి పెరిగిపోయింది కదా. అట్లా ఏ రాష్ట్రం అయినా, దానికి ఏ క్యాపిటల్ అయినా, ఏ దేశం అయినా కొంచెం టైం పడుతుంది మన వాళ్ళ మెంటాలిటీస్ వల్ల. ఇప్పుడు చైనా లాంటి ప్లేస్ అనుకోండి, వెంటనే డెవలప్ చేసుకుంటారు. వాళ్ళ లెక్క, వాళ్ళ గోల, వాళ్ళ లెవెల్, వాళ్ళ స్టైల్, వాళ్ళ తోపు. అసలు అమెరికా కూడా ఆశ్చర్యపోతుంది చైనాని చూసి. మన వాళ్ళతో కంపేర్ కూడా చేసుకోకూడదు. వాళ్ళ మీద పడి ఏడవడానికి తప్ప మనం ఎందుకు పనికిరాం మన దేశం. సో అందుకని ఈ డెవలప్మెంట్ అనేది స్లోగా ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఏదో ఒకటి పెడితే అక్కడ చూసైనా వస్తారా అని. మరి ఇప్పుడు శాంక్షన్ అయితే చేస్తారు 10,000 కోట్లు. భూసేకరణ ఎప్పుడు మొదలయ్యేది, ఎప్పుడు అది కంప్లీట్ అయ్యేది ఎప్పుడు? ఈజీగా దానికి 5-6 ఏళ్ళు పైన, పై మాటే, ఈ లోపు జరిగే ప్రసక్తే లేదు అసలు, పై మాట. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ చేయండి.